వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలోని మన్యంలో అలజడి రేపింది. విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి 1/70 చట్టం ఆటంకంగా ఉందని, సవరించడానికి అధికారులు లోతైన అధ్యయనం చేయాలని చెప్పారు. అయ్యన్న వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ 2 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చింది. ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, పార్కులకు పెట్టుబడులు పెట్టాలంటే 1/70 చట్ట సవరణ చేయాలని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర ద్రోహం చేయటమని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ప్రభుత్వ విధానమా? వైఖరి స్పష్టం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మరి వారి హక్కులను కాపాడతామన్నారు. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మరో పక్క మన్యంలో మాత్రం అలజడి రేపాయి. అక్కడ అంటే గిరిజనులకి ఆదివాసీ హక్కులను కాలరాసే విధంగా చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ గిరిజనులు అయితే 48 గంటల బంద్కు పిలుపునిచ్చి దీనికి వైసీపీ మిగిలిన కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈరోజు బంద్కు పిలుపునిచ్చే సహాయ సహకారాలు అందించాయి. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అయ్యన్న పాత్రుడు వ్యక్తిగతమా లేక ప్రభుత్వం ఈ విధంగా చేయించిందా అనే అంశాలకి సంబంధించి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కుప్పం ప్రసాద్ గారు, వైసీపీ నాయకులు, అలాగే గౌతమ్ గారు, రాజకీయ విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా కుప్పం ప్రసాద్ గారు, వైసీపీ నాయకులు, నమస్కారం అండి. ప్రసాద్ గారు నమస్తే. రవి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికి కూడా అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఏంటి అంటే అయ్యన్న పాత్రుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒక శాసనసభ స్పీకర్, అలాంటి వ్యక్తి 1/70 చట్టాన్ని సవరించాలి అనే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు? మరోపక్క 48 గంటలకు బంద్ ఇచ్చారు. మీ పార్టీ తరఫున కూడా బంద్కు మద్దతు తెలిపారు. ఏంటి? అయ్యన్న పాత్రుడు గురించి మనకు ఫస్ట్ ఇది తెలుసు కదండి. స్పీకర్ గా ఉన్నారు కానీ ఆయనకి ఎప్పుడు నోటు దూల ఈ రోజు నుంచి కాదు, ఎప్పుడు కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం అలవాటు. ఈ స్కెచ్ అంతా కూడా ఇప్పుడే కాదండి, లాస్ట్ టైం 2014-19లో కూడా 97 జీవో తెచ్చి అక్కడ అడవుల భూముల్ని, బాక్సైడ్ భూముల్ని అవన్నీ కూడా దోచుకోవాలని అప్పుడు కూడా ప్లాన్ చేశారు. అప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువగా పాపం గిరిజనులందరూ ఉద్యమం చేయటం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళందరూ చెప్తే నేను ముఖ్యమంత్రి అయిన ఏమంటే 97 జీవోని కూడా రద్దు చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ నర్సీపట్నంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి ఇప్పుడు లోకేష్ గారు స్కెచ్ చేసి అక్కడ అడవి భూములు, బాక్సైడ్ భూములు అన్ని కూడా దోచుకుంటే పక్కా ప్లాన్ తో జరిగిందండి. ఇవన్నీ ఈ రోజుకి ఆయన అన్న విషయం అయితే కాదు. మొట్టమొదటి నుంచి వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా కానీ దీనికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరు కూడా అంటే గిరిజన ప్రజలపై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దనే విధంగా వ్యాఖ్యానించారు. మరి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారా లేకపోతే ఏంటి? పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి ముందు హింట్ ఇచ్చారనుకోవాలా? ఖచ్చితంగా ఈయనకి నోటి దూరం మాట వాస్తవమే సార్. అయ్యన్న పాత్రకు ఉన్నట్టు నోటి దూల ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండదు. కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి లోకేష్ బ్యాక్గ్రౌండ్ నుండి అవన్నీ ల్యాండ్స్ కూడా అడవి భూములు ఆక్రమించున్నారు. తర్వాత బాక్సైట్కి సంబంధించి అవన్నీ తవ్వుకాలని ఒక స్కెచ్ తో జరుగుతూ ఉంది సార్. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇదంతా స్కెచ్ ప్రిపేర్డ్ గా జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా జరిగింది అయితే ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా అయ్యన్న పాత్రుడు గారు నోటి దూలతో అన్నాడని మనం అనుకోవచ్చు. అదైతే కాదు. ముందు నుంచి లాస్ట్ టైం కూడా 97 జీవో తెచ్చారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి సంబంధించి చాలా మంది బినామీలు అక్కడంతా ల్యాండ్స్ అన్ని ఆక్యుపేషన్ చేస్తున్నారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందని అక్కడ వారు అభిప్రాయపడుతున్నారు సార్. ఇదంతా కూడా ఆ బాక్సైడ్ భూముల గురించే ఈ జీవోని ఇప్పుడు తేవటం జరిగింది. ఆయన నోట్లో నుంచి వచ్చింది, ఒక్కరోజుగా వచ్చింది కాదు. దీనికి కావాలంటే ఇప్పుడు రేపు దాన్ని గట్టిగా చంద్రబాబు నాయుడు కూడా ఆ తీర్మానాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది సార్. పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం. నా మంత్రి గారు మాట్లాడారు ఏదో కంటి తృప్తిగా. గిరిజనులు రేపు కూడా ధర్నా ప్రకటించారు. వాళ్ళు ఆత్మని కానీ చర్చలకు కానీ ఈ విధంగా ఏం లేదు. ఇప్పుడు నిన్నటి నుంచి ఉదయం నుంచి చేస్తా ఉన్నారు. రేపు కూడా ధర్నా ప్రకటించారు వాళ్ళు. రేపు 48 గంటలు ముందుగానే పిలుపునిచ్చారులే. 48 గంటలు
బంధువులు పిలుపునిచ్చారు. పిలుపునిచ్చారు సార్, పిలుపునిచ్చారు. వాళ్ళని మీరు పిలుపునిచ్చారు, మీరు ఆపండి, ఇది కాదు అని ఇప్పుడు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంఘాలని వాళ్ళు పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పిలుపునిచ్చినా పట్టించుకోలేదంటే దాని అర్థం ఏంటి సార్? బ్యాక్గ్రౌండ్ మొత్తం గవర్నమెంట్ కూట ప్రభుత్వం చేస్తా ఉంది, ఒక స్కెచ్ ప్రకారం చేస్తా ఉంది సార్. ఎప్పుడు కూడా అక్కడ గిరిజనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉండి ఎప్పుడు గెలిపిస్తా ఉన్నారు. మొన్న కూడా ఆ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచారు. ఆ కక్షపూరితమైన వాతావరణం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్షపూరిత వాతావరణంలో ఉంది సార్. రైట్. సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. రఫీ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. ఏంటి అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి? మరోపక్క పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా పార్టీ సమర్థిస్తుంది? మరోపక్క ఆయన వ్యక్తిగత అభిప్రాయమా, లేకపోతే టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నమా, లేకపోతే ఏంటి అక్కడ 1/70 యాక్ట్ ఏం చెప్తుంది, ఏంటి, ఎలా స్పందిస్తారు టీడీపీ తరఫున? రవి గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా శుభ సాయంత్రం. శుభ సాయంత్రం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఖండించిన తర్వాత అక్కడ గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారు ఖండించిన తర్వాత దీని వెనుక లోకేష్ గారు ఉన్నారని చెప్పేసి మాట్లాడటం అంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉంటుంది. అయ్యన్న పాత్రుడు గారు లోతైన విశ్లేషణ చేయండి అన్నాడంటే 1/70 చట్టాన్ని ఎత్తేమనా? అక్కడ టూరిజం డెవలప్ కావాలంటే ఏం చేయాలో ఆలోచించండి అన్నాడు. అంటే ఆ చట్టాన్ని తీసేమనా? ఇప్పుడు అరకుకి ఎంతో ప్రాధాన్యత వస్తూ ఉంది. ఆంధ్ర ఊటీ అంటారు. దాన్ని చూడాలని, అక్కడ ఉండాలని, రోడ్డు రైలు మార్గాలు ఎక్కువ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. దాని మీద ఏ రకంగా ఆ గిరిజనులు భాగస్వాములు చేసి వాళ్ళతోనే ఆ టూరిజం డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదండి? దాన్ని డెవలప్ చేయకూడదా? వాళ్ళకి ఉపాధి దొరికేటువంటి పరిస్థితుల్ని చూడకూడదా? అంత మాత్రాన 1/70 చట్టాన్ని ఎత్తేయమని ఆయన చెప్పినట్ట? అది కాదు కదా. నేనేమంటానంటే ఆయన ఏమీ టూరిజం శాఖ మంత్రి కాదు, ఆయన ఏమీ ప్రభుత్వంలో భాగస్వామి కాదు, స్పీకర్ ఆయన చెప్పిన మాటలు ఎక్కడ విలువ ఉంటాయంటే సభ లోపల ఒక స్పీకర్ గా చెప్పినప్పుడు మాటలకి విలువ ఉంటుంది. ప్రభుత్వం వేరు, లెజిస్లేచర్ వేరు, ఎగ్జిక్యూటివ్ వేరు. ఆయన ప్రభుత్వంలో మంత్రిగా చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. కానీ ఆ ప్రాంతాల అభివృద్ధి చెందాలనేది ఖచ్చితమైనటువంటి అవసరం ఉంది. సొసైటీలుగా ఏర్పడి గిరిజనులే భాగస్వాములు చేసి డెవలప్ చేయవచ్చు. అది ఎందుకు అధ్యయనం చేయమని చెప్పడంలో తప్పేముంది? గతంలో బివి సుబ్బారెడ్డి గారు అసలు అప్రకటిత పర్మిషన్లు ఏమీ లేకుండా బాక్సైడ్ తవ్వుకొని ఎంతెంత పెద్ద రోడ్లు వేసారో, చెట్లు నరికేశారో చూసాం కదా మనం. వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఆ మన్యంలో బాక్సైడ్ గనుల కోసం ఏ రకంగా విధ్వంసం సృష్టించారో మనం చూసాం కదా. ఎవరో పేరు మీద తీసుకురావటం కోరి వారి దాన్ని వదిలేసి లోపలికి వెళ్ళి బాక్సైడ్ తవ్వి లారీలు తీసుకుపోయినటువంటి సంఘటన. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ రోజున ఒక్క నిమిషం అండి, ఆ రోజున ధర్నాలు చేసే అవకాశాలు లేవు కదా, ఆ రోజున బంద్ చేసే అవకాశాలు లేవు కదా. మరి వాళ్ళ 45 గంటలు పిలిపించి వాళ్ళు స్వేచ్ఛగా ధర్నాలు చేసుకుంటారంటే అది మా ప్రభుత్వ చిత్తశుద్ధి. ఆ నిరసన తెలిపే హక్కు మేము ఇచ్చాం. గతంలో లేదు కదా. ధర్నా చేస్తామన్నోడిని తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామంటే లోపలేసేవాళ్ళు. ఇవాళ పెద్దిరెడ్డి ఏ రకంగా భూముల్ని దోచుకున్నాడో, అడవిలో 6 కిలోమీటర్లు రోడ్డు వేసుకున్నాడో ప్రభుత్వ సొమ్ముతో, అక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ అడవిలో ఏ రకంగా కట్టుకున్నాడో, 16 ఎకరాలని చెప్పి 104 ఎకరాలకి కంచి ఎలాగ చేసుకున్నాడో, 40 ఎకరాలకి అదనంగా
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నాడో బయటకు వచ్చింది కదా భాగవతం. రైట్ వీళ్ళ మాట్లాడేది. రైట్. కాబట్టి మాట్లాడే ముందు దీని వెనక లోకేష్ గారు ఉన్నారని వాళ్ళు ఉన్నారని అమూత కల్పనలు అవాస్తవాలు మాట్లాడొద్దు. డెవలప్మెంట్ జరగాల. రైట్. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ వనరుల మీద హక్కు ఉండాలా. రైట్. అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కాబట్టి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తో చూద్దాం. మొత్తానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం అక్కడ మన్యం ప్రాంతాల్లో తీవ్ర అలజడి కొనసాగుంది. అక్కడ ఆదివాసీలకు అయితే మాత్రం మా హక్కుల్ని కాలు రాస్తున్నారంటూ వాళ్ళు 48 గంటలకు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. దీనికి వైసీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇది దీన్ని అంటే గిరిజనుల యొక్క హక్కులు కాపాడతామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. మరోపక్క గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా స్పందించారు. అక్కడ ఇన్ఛార్జి మంత్రి ఆమె కూడా గిరిజన హక్కులను కాపాడతాం, వాళ్ళ ఉత్పత్తులను కూడా జాతీయ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి కొంత శాంతించారు. రేపు కూడా బంద్ పాటిస్తారా లేదనేది చూడాలి. ఇదే అంశాలపై చర్చిద్దాం. ఇక గౌతమ్ గారు రాజకీయ విశ్లేషకులు. గౌతమ్ గారు నమస్తే. నమస్తే అండి. గౌతమ్ గారు ఏంటి ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? మరో పక్క అసలు 1970లో ఈ 1/70 యాక్ట్ చట్టాన్ని మార్చారు. అసలు ఈ చట్టం ప్రకారం గిరిజనుల భూమిని గిరిజనులకు బదిలీ చేయడం నిషేధం. గిరిజనులు సభ్యులుగా ఉండే కోఆపరేటివ్ సొసైటీకి తప్ప ఇతరులకు స్థిరాస్తిని అమ్మటం, కొనటం లేదా బహుమతిగా ఇవ్వటం వంటి బదలాయింపు చేయకూడదు. అలాగే 1978లో చేసిన మార్పు ప్రకారం భూమి బదలాయింపు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం ఉంటుంది. చట్టంలో ఈ విధంగా పొందుపరిచి ఉంది. చట్టం అయితే బలంగా ఉంది, కానీ దీన్ని మార్చి చేయాలా అనే ఉద్దేశంతో ఒక విధంగా చెప్పాలంటే అక్కడ టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యానించారనుకోవచ్చా, లేకపోతే ఏంటి దానికి ఉన్నటువంటి మర్మం ఏంటి? యాక్చువల్గా ఈ చట్టం ఒక్క దాని గురించే ఆయన మాట్లాడిన దాంట్లో ఈ పోర్షన్ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన 20 నిమిషాల పాటు చేసిన సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఇంకా చాలా అంశాలు మాట్లాడాడు. ఈ ఒక్క అంశమే కాకుండా వైజాగ్ లో ఉన్న బీచ్లు మొత్తాన్ని గోవా లాగా మనం ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ బీచ్లో ఎవరైనా చెన్నై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వచ్చి టీ తాగడానికి కూర్చొని ఉండటానికి వస్తారా అండి అనే మాటలు కూడా మాట్లాడాడు అదే ఉపన్యాసంలో. అక్కడి నుంచి మొదలైన ఈ ఉపన్యాసం ఏమైంది, టూరిజాన్ని ఎంతగా డెవలప్ చేయాలి, ఆ డెవలప్మెంట్కి మనం ఎలాగా దానికి సహకారం అందించాలి అని చెప్పుకుంటూ పోయే అంశంలో ఆయన ఈ 1/70 అనే ఈ యాక్ట్ దగ్గర కొంచెం పొరపాటుగా మాట్లాడినట్టే లెక్క. ఎందుకంటే గిరిజనులకు అసలు ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మరి అంత సుదీర్ఘ కాలం ఆయన కూడా ఎప్పుడో 83 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకు కూడా అవగాహన ఉండే ఉంటుంది. ఇది కాదని ఈ చట్టాల్లో సవరింపులు ఏమన్నా చేస్తే ఏం జరుగుతుంది అనేది పర్యవసనాలు ఆయనకు కూడా బాగానే తెలుసు, తెలియందేం కాదు. కానీ కాకపోతే కొంచెం మరి ఏదైనా అత్యుత్సాహంలో మాట్లాడాడేమో అనే ఒక భావనే కలుగుతుంది నాకు. ఇక్కడ ఏదో ఏపీలో అంటే గౌతమ్ గారు ఏదైనా టూరిజానికి అభివృద్ధి చేయాలన్నా అంటే టూరిజం అభివృద్ధి కూడా ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి హామీలో ఒక భాగం. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ముఖ్యంగా ఆదివాసీలు ఉత్పత్తులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ సందర్శించాలన్నా ఇంతకుముందు రఫీ గారు అన్నట్లు అక్కడ ఊటీలాగా భావిస్తారు కాబట్టి ఎక్కువగా పర్యాటకులు వస్తారు కాబట్టి ఆ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే కొంచెం ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఉద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. ఆయన మొదలు పెట్టడమే లంబసింగి దగ్గర నుంచి మొదలు పెట్టాడు ఆయన ఉపన్యాసంలో. లంబసింగికి ఎక్కడి నుంచి వస్తున్నారని ఈ మధ్య బైకర్స్ కూడా బాగా ఎక్కువైపోయారు. ఒక గ్రూప్ ఆఫ్ బైకర్స్ అందరూ కలిసి మంచి మంచి బైక్లు వేసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనగానే లంబసింగి వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరండి. అలాగే యూట్యూబ్ లో కూడా వాళ్ళు ఈ ట్రావెల్ వీడియోస్ కూడా చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగా ఆ లంబసింగికి వచ్చిన వాళ్ళు ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో అల్లూరు సీతారామరాజు వనం ఉంది. దాన్ని మేము అధికారంలో ఉన్నప్పుడు డెవలప్ చేసే కార్యక్రమాలు చేపట్టాం, కానీ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని అసలు పట్టించుకోలేదు అనే మాటను మాట్లాడాడు. ఆ తరువాత వైజాగ్ బీచ్ గురించి మాట్లాడటం జరిగింది. వీటన్నిటిలో టూరిజం డెవలప్మెంట్ చేయటం కోసం మాట్లాడే మాటల్లో ఈ ఒక మాటగా ఆయన స్పెల్ అవుట్ అయ్యాడు, కొంచెం అత్యుత్సాహంతో మాట్లాడాడు. కాకపోతే పాలసీ మ్యాటరు ఆయన నిజంగానే మంత్రి ఏం కాదు, ఆయన నోటి నుంచి వచ్చింది వేదవాక్కు కాదు.
కాకపోతే అలాంటి ఒక మాట స్పీకర్ స్థానంలో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి దాని మీద ప్రజలు కొంచెం సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తమైంది. రైట్, సీరియస్ గా తీసుకున్నారు. దాని వెనక మరి ప్రతిపక్షాలంటే ఏమిటి, అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ఇరుకుని పెట్టడమే వాళ్ళ పని, వాళ్ళ మీద ఏదో ఒకటి బురద చల్లటమే పని. దానికోసం గాను ఇప్పుడు ఈ ఒక అంశం దొరికింది అనుకోండి, ఈ మాటలు మాట్లాడి 2 అయింది, మీరు అది కూడా గుర్తుంచుకోవాలి. ఈ మాట మాట్లాడి 2 వారాలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసిన తర్వాత, లేకపోతే సంధ్యా రాణి గారు ట్వీట్ చేసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తుంది అని అంటే ఇందులో కొంచెం రాజకీయ పరమైన అంశం కూడా మిళితమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక పొలిటికల్ టర్న్ ఆఫ్ తీయటానికి కూడా దీన్ని వాళ్ళు ఓతంలాగా అందుకుంటున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన. ఒకటి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసినా సరే, ఎక్కడైనా సరే లోటుపాట్లు జరిగినప్పుడు ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి ప్రచారాత్మకంగా మలుచుకునే అవకాశం దాంతో పాటుగా ఏ అంశం లేకపోయినా కూడా దాంట్లో చూద్దాం. మరి వాళ్ళ డౌట్లు కూడా ఏమై ఉంటాయి కదా, ప్రతిపక్షాలు కూడా రకరకాలైనటువంటి డౌట్లు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా భయాందోళనకు గురవుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు కూడా ప్రజల పక్షాన నినదించాలి కాబట్టి ఏ విధంగా. రైట్, ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు ఈ జియో ఈజీగా రాలేదు సార్. గిరిజనులు పోరాటం చేస్తే ఈ జియో వచ్చింది. అవునవును, ఆయన ఏదో స్పెల్ అవుట్ అంత ఈజీగా మాట్లాడుతూ ఉంటే బాధగా ఉంది. వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసి ఎంత ఇబ్బందులు పడితేనే ఆ జియో వచ్చింది. దాన్ని ఈజీగా ఇవాళ వాళ్ళు రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమ్మంటే రాలేదు సార్. వాళ్ళ పార్టీకి వాళ్ళు వస్తే ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ సపోర్ట్ చేయడం కూడా, దాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ ఏదో చేసిందంటే ఇప్పుడు అఖిల పక్షం అన్ని పార్టీలు వచ్చాయి సార్, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది గమనించాలి. ఇప్పుడు వాళ్ళు అంత ఈజీగా ఏదో మాట్లాడాడు అంటే వాళ్ళు గిరిజనులు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళ కష్ట నష్టాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి భయాందోళనలతో వాళ్ళు బయటకు వచ్చారు సార్. ఇది పొరులు చల్లటం అని మాట్లాడటం అనేది చాలా దారుణమైంది. ఇంకా అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అడ్డు కాదు. వాళ్ళు ఈ జియోని ఇబ్బంది పెట్టకుండా ఎంతైనా అభివృద్ధి చేయొచ్చు. జియోకి అభివృద్ధికి సంబంధం లేదు. వాళ్ళు ఒకదానికో నేను చెప్తా ఉంది, దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది. అదేమంటే అయ్యన్న పాత్రుడికి ఆయన గవర్నమెంట్ లో లేడు, గవర్నమెంట్ కి సంబంధం లేదు అన్నట్టు, అసలు పార్టీ వ్యక్తిగా అన్నట్టు ఆ టీడీపీ పార్టీ నాయకులు గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఆయన అసలు ధర్నాలు మేము స్వేచ్ఛగా అవకాశం ఇచ్చాము. నేనన్నది ఏంది, 48 గంటలు ఇచ్చారు, ఇంకా రేపంతా ఉంది, ముందే పిలిచి మాట్లాడమని. మేము స్వేచ్ఛగా ధర్నాలు, మీరు కరెంటు ధర్నాలు చేస్తే బషీర్బాగ్ ఎంతమందిని చంపింది తెలుసు, అంగన్వాడీలని ఎంతమంది రోడ్డు పొట్టను పెట్టుకుంది టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసండి. మీరు ఏ విధంగా ధర్నాలు ప్రోత్సహించారు. ఇదేదో 10 రీతులు చెప్తే ఏమి అయిపోదు. ఇవాళ దీని వెనకాల 100% కుట్రకోణం ఉంది. అక్కడ ఇప్పుడే కాదు, గత ప్రభుత్వంలో కూడా గిరిజనులు ఇబ్బంది పెట్టే విధంగా 97 జియో తెచ్చి అక్కడ బాక్సైట్ తవ్వకాలు చేయాలని ఆ రోజు తెచ్చారు. ఆ రోజు ఇంతకంటే ఎక్కువగా గిరిజనులు పోరాటం చేశారు, అప్పుడు ఆగారు. ఈ రోజు కూడా గిరిజనులు వాళ్ళంతటకు వాళ్ళు భయాందోళన చెంది వచ్చారు. మీరు పిలిచి మాట్లాడొచ్చు కదా, వాళ్ళని ధర్నా చేయొద్దని. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? కానీ మంత్రి స్పందించారు కదా ప్రసాద్ గారు. స్పందించారు సార్, మంత్రి స్పందించారు, ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. అంటే గిరిజన హక్కులు కాపాడటానికే ఉంటుంది కానీ ప్రభుత్వం వాళ్ళ హక్కుల్ని కాలరాసే విధంగా అయితే మేము చెయ్యం, కాబట్టి ఇట్లాంటి అపోహలు నమ్మొద్దు, ఇండైరెక్ట్ గా ఆ వ్యాఖ్యలు అయితే నమ్మొద్దు అనే విధంగానే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడు, చేసేది చెప్పడు సార్. అది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన చెప్పాడంటే అది చేయడు, నేను చేయడంటే అది చేస్తాడు. చంద్రబాబు నాయుడు మోసం గురించి మనం ఎలా చెప్తాం? ప్రసాద్ గారు అక్కడ మాట్లాడొచ్చుగా, మన్యంలో సరే మాట్లాడతారు, వాళ్ళ యొక్క అపోహలు నివృత్తి చేస్తారని చూద్దాం. కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని అంటే వైసీపీ ఎన్కాష్ చేసుకుంటుందా? అది వైసీపీ కాదు సార్. అక్కడ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ప్రతిపక్షంలో ఉండే మా బాధ్యత కాదు సార్. ప్రతిపక్షం బాధ్యత ఏంది మీరు చెప్పండి సార్. ప్రతిపక్షంగా వాళ్ళు ధర్నా చేస్తాడు, మాకు సంబంధం లేదు, మేము చేస్తే బురదలు ఏమంటాడు, వాళ్ళు చేసుకుంటే సరిపోద్దులే, ప్రజలకు మేము పెద్ద మనుషులాగా ఉంటే సరిపోద్దని ప్రతిపక్ష పాత్ర పోషించాలా, వాళ్ళకి సపోర్ట్ చేయాలా?
దాన్ని కూడా రాజకీయం చేస్తే దుర్మార్గం సార్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు చిన్న ఇబ్బందికర పరిస్థితి ఉన్నా అండగా మేమున్నాము, గవర్నమెంట్ మీద మేము పోరాడతాము అనే భరోసా ప్రతిపక్షం. రైట్ ప్రసాద్ గారు రైట్. ఇది 1/70 యాక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మాత్రం గిరిజనులు కొంచెం అలజడిగా ఉన్నారు, ఇబ్బంది ఉంది. ఈ అంశాల మీద అసెంబ్లీలో ఏమైనా చర్చిస్తారా? అసెంబ్లీ అవును సార్, వీళ్ళ అసెంబ్లీలో ఆ టైం ఇచ్చే దమ్ము వాళ్ళకి ఆడుంది. ఆయనకి ప్రతిపక్షంగా టైం ఇచ్చే దమ్ము ఎక్కడుంది సార్ కూటమి ప్రభుత్వానికి? ప్రసాద్ గారు మీరు చెప్పారు ఈ రాష్ట్రంలో దేశంలో అయినా అవ్వచ్చు, ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే స్పందించే అవకాశం ప్రతిపక్షానికి ఉంటది. అధికార పక్షం ఏమైనా ఇబ్బంది పెడితే దీన్ని ప్రజావేదికగా అసెంబ్లీ వేదికగా మరి ఎండగట్టాలి కదా. ఈ జీవో వలన ఇంత ఉపయోగమైంది, ఆ రోజు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక విధంగా స్టీల్ ప్లాంట్ ఎలా సమస్యలు ఉన్నాయో అదే మాదిరిగా ఇట్లా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు 1/70 యాక్ట్ వలన ఉపయోగం ఇది ఉంది, గిరిజనుల హక్కులు కాలు రాస్తున్నారని అసెంబ్లీలో చర్చించవచ్చు కదా. 100% చర్చించాలి సార్. అక్కడ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు కదా. ఇప్పుడు ప్రతిపక్షం అంటారేంటండి? ప్రతిపక్షం ఏంటి? ఒక ఎమ్మెల్యేకి ప్రసాద్ గారు సార్ అక్కడ వాళ్ళు 161 మంది చెప్పే అబద్ధాలు వినడానికి జగన్మోహన్ రెడ్డి గారు పోవాలా? ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఉంటుంది? 175 మంది ఎమ్మెల్యేలకి ఎంత టైం ఉంటుంది? అంత టైం ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఇస్తే ఒక టైం ఉంటుంది, ప్రజలకి బాధ వినిపించుకోవచ్చు. అక్కడ వాళ్ళు చెప్పే అబద్ధాలను ఇన్ని బయటికి రావాల్సిన పరిస్థితి. మేము అసెంబ్లీకి వెళ్ళడానికి దొంగేడుపులు ఏడ్చి నా భార్యను తిట్టారు, నేను అసెంబ్లీకి రావటానికి ఇటువంటి యాక్షన్స్ మేము చేయం సార్. మాకు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మేము రాకపోతే అప్పుడు అడగండి. మీకు 170 మంది ఒక ఎమ్మెల్యేగా 160 ఎమ్మెల్యేల తర్వాత ప్రసాద్ గారు అసెంబ్లీ సమావేశాలంటే 2 తెలుగు రాష్ట్రాలు అబ్జర్వ్ చేస్తాయి. అక్కడ ఏం జరుగుతుంది, సభలో ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడతారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఎవరేం మాట్లాడుతున్నారు? ఒక ప్రతిపక్ష హోదా ఇస్తేనే లేకపోతే దానికి సమయం ఇవ్వటం కదా. ఒక ఎమ్మెల్యేగా, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా, లేకపోతే మరే నియోజకవర్గం ఎమ్మెల్యేగా 11 మంది శాసనసభ్యులు ఎవరనో ఆ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించవచ్చు. ఇంకొక బాధ్యత గల అంటే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే పని కూడా చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయా? నేను చెప్తున్నాను సార్, మేము ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడతాం. అసెంబ్లీలో ఇవ్వండి ప్రతిపక్ష నాయకుడిగా. దానివల్ల వాళ్ళకి వచ్చి నష్టం ఏంది? భయం. ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే వాళ్ళు ఇంకా అన్ని తడిచిపోయే పరిస్థితి, అది ఇచ్చే దమ్ము ఉండదు. ఈ వాళ్ళకి ప్రసాద్ గారు అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రసాద్ గారు అసెంబ్లీ కానీ ఇది కరెక్ట్ కాదండి. అంటే మీరు మీ పార్టీ విధానం లేకపోతే వెళ్ళలేక ఉంటున్నారు, కానీ ఇది ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాం మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. రైట్, అది మీ యొక్క పార్టీ విధానమో లేకపోతే మీ పార్టీలో చర్చించి లేకపోతే మా గళ మేము వినిపించడానికి ఇప్పుడు రైట్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం రైట్. రఫీ గారు ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడు ఏడ్చింది అసెంబ్లీ ముందు, అదే ఆడలేక ఓడు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు మీకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చాను, ప్లీజ్. రఫీ గారు ఆయన చెప్పుకునే అవకాశం ఆయనకి ఇవ్వాలా? రైట్ రఫీ గారు మాట్లాడలా, కాస్త ఓపిక పట్టండి. రైట్ అది మాట్లాడనా? రైట్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం కొంచెం డెకోరం పాటించండి. రైట్ అయ్యో నువ్వు మాట్లాడనా? నువ్వు మాట్లాడితే గంట మాట్లాడను వింటాను. రైట్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడండి. కాదు కాదు మీకు చెప్తున్నా, మేము ఆ దొంగడుపులు ఏడ్చి అసెంబ్లీకి రాకుండా ఆ వ్యాఖ్యలు జోలికి వెళ్ళొద్దు. మనం పాడేరుకి సంబంధించినటువంటి వ్యాఖ్యలే మాట్లాడాలా? అసెంబ్లీలో ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా సమయం ఇస్తుందా, లేకపోతే ఏ విధంగా స్పందిస్తుందని రఫీ గారు మాట్లాడండి. ఆడలేక మధ్యలో ఓడు చేత కాదు. 11 మందికి 10 మందికి నాయకుడుగా మాట్లాడొచ్చు కదా. శాసనసభలో చెప్పాడు ఆయన, ప్రతిపక్ష హోదా ఉండాలంటే 18 మంది ఉండాలా, నీ దగ్గర నుంచి 5గురిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పాడు. అసెంబ్లీలోనే చెప్పాడు. మరి ఆయన వాడు 11 ఉండి అడుగుతాడు, సిగ్గు ఎక్కువ ఉండాలా అదే అసెంబ్లీలో మాట్లాడి. తన దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతమంది అయినా ఉండొచ్చు. చంద్రబాబు ఉండాలా, చంద్రబాబుకి మాత్రం 18 మంది ఉండాలా. 5గురు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోద్దని ఆ రోజు అందరి ముందు చెప్పాడు. అది ఏం చెప్పాడో ఏం చేస్తాడో అతనికి ఏం తెలుసా? ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ చెప్తాడంట, దానికి మంత్రులు సమాధానాలు చెప్పాలంట. ఆడలేక
మధ్యలో ఓడు, వెన్ను చూపి పారిపోయిన వాడు, అసెంబ్లీకి రాలేని అసమర్థుడు. ఇప్పుడు కాంగ్రెస్ కి 26 సీట్లు వచ్చినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 శాసనసభ స్థానాలు. ఇదే జనార్దన్ ముందు విజయ భాస్కర్ రెడ్డి ఉన్నాడు దానికి నాయకుడుగా, తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత పిజిఆర్ ఉన్నాడు, మాట్లాడాడు, తగిన సమయం ఇచ్చారు, బ్రహ్మాండంగా రాణించాడు. ఈయన చేత కాదండి, చేత కానివాడు ఇవాళ తల్లి మీద చెల్లి మీద ఈ వ్యక్తిగత విషయాలు అండి రఫీ గారు, వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత జోలికొద్దు. ఈయన చెప్పాడు కదా గతంలో ఏదో చేశాడు చంద్రబాబు నాయుడు గారు, అది చేశాడు ఇది చేశాడు. బాబాయిని చంపిన వాళ్ళు వెనకేసుకొచ్చి కోడికత్తి పొడిపించుకొని డ్రామాలు ఆడిన సంగతి బయటపడుతుంది అసెంబ్లీలో. నువ్వు ఎంత ఇచ్చావు చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో సమయం? ప్రతిపక్ష నాయకుడికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంత సమయం ఇచ్చావా? గౌరవించావా? నీకు నీతి ఉందా? ఆయన భార్య గురించి మాట్లాడిచ్చావు అసెంబ్లీలో. అసెంబ్లీలో ఒక దారుణమైనటువంటి ఒక మార్కెట్ కింద మార్చావు. నువ్వు నీతులు చెప్తావా ఇవాళ? అసెంబ్లీకి వచ్చి రమ్మనండి, దమ్ము ధైర్యం ఉంటే 1/70 చట్టం ఎక్కడ దుర్వినియోగం అవుతుందో చెప్పమనండి. ఈయనలాగా జీవోలు ఇవ్వకుండా గిరిజన ప్రాంతాల్లో బాక్సైడ్ కోసం వివి సుబ్బారెడ్డి ఆయన కొడుకు అందరూ దోచుకెళ్తుంటే అది అడిగిన వాడిని అరెస్ట్ చేసి లోపలేసి దోచుకున్నాడు 5 సంవత్సరాలు. ఆ రోజు ధర్నా చేయనివరా? ఎవరు మాట్లాడినా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లు పెట్టేవాడు, కేసులు పెట్టేవాడు. ఒక భయానక రాజ్యాన్ని, ఒక నియంత పాలనని కొనసాగించినోడు ఇవాళ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి స్పందించాడు, ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు. సంజారాణి గిరిజన నాయకురాలు, ఆమె గిరిజనులు, ఆమె శాఖ మంత్రి, ఆమె స్పందించింది. ఇంకా ఏంటి చర్చలు జరిపేది? దేని మీద చర్చలు జరపాలా? అసలు అలాంటి ప్రస్తావనే లేదు ప్రభుత్వం దగ్గర అని చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే దానికి దేని మీద చర్చలు జరపాలా? స్వేచ్ఛగా నిరసన తెలుపుకునేటువంటి హక్కు ఈ ప్రభుత్వం ఇచ్చాం. అయినా సరే విద్యుత్ ఛార్జీల మీద ఆందోళన అంటే ఎవడు రాలా, రైతుల ఆందోళన అంటే ఎవడు రాలా, ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ 3 సార్లు వాయిదా వేసుకున్నాడు. ఎవరండి ఈయనకి వచ్చేది? వాళ్ళ ఈయన రంగు తెలిసిపోయి, ఈయన రూపు తెలిసిపోయి, తండ్రి పేరు చెప్పుకొని ఒక ఛాన్స్ అంటే రైట్. రఫీ గారు ఇది నిజంగా గిరిజనులే చేస్తున్నారా, లేకపోతే గిరిజనులకి ఒక వైసీపీ ఉండి ఏదో ఒక అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవాలనే ప్రయత్నమా? ఏమండే, అటవీ భూములు దోచేశారు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి 67 ఎకరాలు, లోపల గెస్ట్ హౌస్. పెద్దిరెడ్డి 104 ఎకరాలు. కేసులు నడుస్తున్నాయి. ఋషికొండ తొలిచేశాడు. ప్రభుత్వ సొమ్ము 500 కోట్లు పెట్టి ఆయన భార్య ఉండటానికి కట్టుకున్నాడు. ఈయన గిరిజనుల గురించి, 170 చట్టం గురించి, హక్కుల గురించి మాట్లాడేది. ప్రజలు నవ్వుకుంటున్నారు అతను మాట్లాడితే. ఈయన 2.0 వస్తుందంట. ఈయనే 30 సంవత్సరాలు ఉంటాడంట. గతంలో చెప్పేవాడు కదా, వైనాట్ 175 అని చెప్పాడు కదా. భ్రమల్లో బతుకుతున్నాడు అతను. అతను సమర్థించే వాళ్ళు కూడా దిక్కు దివాణా లేక వేరే పార్టీలోకి వెళ్ళలేక అందులో పడి మూలుగుతున్నారు. ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నారు కదా, విశాఖపట్నంలో ధర్మాన ప్రసాద్ ఉన్నాడు, చాలా మంది నాయకులు ఉన్నారు కదా, తమ్మినేని సీతారాం, కృష్ణదాసు, వీళ్ళందరూ ఉన్నారు కదా. శ్రీకాకుళంలో, విజయనగరంలో, విశాఖపట్నంలో ఎవరు నోరు మెదపట్లేదే. మనకెందుకు వచ్చిన ఈ బాధ? కత్తికి లేని దురద, కందకి లేని దురద కత్తిపేట కింద ఎవరు వదిలేశారు. ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వచ్చేసి చంద్రబాబు నాయుడు ఏదో చేసేసాడంట. చంద్రబాబు నాయుడు ఏదో చేస్తే చేయి, నువ్వు వచ్చి నిరసన జనవరి 3వ వారంలో నేను ప్రతి జిల్లాలో 2 రోజులు పడుకుంటా, అక్కడే నిద్రపోతా అన్నాడు. ఎక్కడ పోయాడు నిద్ర? వెళ్ళి లండన్ నిద్రపోయి వచ్చాడు, లేదా బెంగళూరుకి నిద్రపోతాడు. అతని గురించి ఏంటంటే చర్చ ఇది. దోచుకున్నారు. బాక్సైడ్ జీవో లేకుండా
ఏమీ లేకుండా పోలీసులు పెట్టి దోచేస్తున్నారు. రైట్. గౌతమ్ గారు, సార్ గౌతమ్ గారు, మన అరకు కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్ కీ బాత్లో అరకు కాఫీ గురించి చెప్పారు. గిరిజనులు ఎంతో వాళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఒక ఎత్తు అయితే వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా కొన్ని చేస్తున్నారు అనేటటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? వాళ్ళకి అంటే వాళ్ళు ఎంతో కష్టపడితేనే అప్పుడు 1970లో ఈ 1/70 చట్టంగా మార్చారు. ఇది ఫస్ట్ 1959 లో చేయబడింది భూ బదలాయింపు చట్టం. ఆర్టికల్ 244 క్లాస్ 1 ప్రకారంగా చేయబడింది. ఆ తర్వాత 1970లో 1/70లో దీంట్లో ఏంటంటే గిరిజనుడి నుంచి గిరిజనుడికి ఆస్తి బదలాయింపులో గాని అందులో ఇవ్వడానికి వీల్లేదు, బహుమతిగా కూడా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి ఇందులో ఏం జరిగింది అని అంటే మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళాన్ని మొత్తం 5వ షెడ్యూల్ చేశారు. ఆ షెడ్యూల్ చేసినప్పుడు వచ్చింది ఈ గిరిజన నుంచి గిరిజనుడికి బదలాయింపు చట్టం కానీ లేకపోతే గిరిజనేతరుడు నుంచి గిరిజనేతరుడు ఆ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఆ షెడ్యూల్ ప్రాంతంలో బదలాయింపు జరిగితే అది కూడా నేరమే అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆ రోజు సమతా జడ్జిమెంట్ ఇచ్చింది. పాటుగా ఏంటంటే నేను ఇందాక చదువుతున్నాను, అయ్యన్న పాత్రుడు గారు ఒక స్పెల్ అవుట్ అయ్యారు, అత్యుత్సాహంలో మాట్లాడారు అని అంటే అది నాకు అలా కనిపించింది కాబట్టి నేను చెప్పాను. కష్టపడితే ఎంతో కింద పడి దొరిలేస్తే ఈ చట్టం వచ్చింది, దాన్ని ఇంత స్పెల్ అవుట్ అయ్యారా అని మమ్మల్ని ఏం అవహేళన చేయాల్సిన అవసరం లేదండి. మీరు 2 వారాలుగా ఎంతటా ఆయన మాట్లాడాడు. 2 వారాల తర్వాత మీరు 2 రోజుల నుంచి ఈ గిరిజనుల్ని అనే ఒక మిషతోటి ఏదో ఒక రూపంలో మీరు బయటకు రావడానికి మీరు ఉద్యమం తీసుకొని బయటకు వచ్చారు. అమరావతిలో 800 రోజులండి ఆ రైతులు ఆ ఉద్యమం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడా? ఈ రోజున 2 రోజులకి పిలిచి మాట్లాడలేదని మాట్లాడుతున్నారు మీరు మమ్మల్ని అవహేళన చేయటానికా? మమ్మల్ని మీరు ఇప్పుడు పార్టీ తరఫున మాట్లాడుతున్నారా, లేకపోతే మీరు పార్టీ వత్తాసు తీసుకున్నారా, లేకపోతే విశ్లేషణ వచ్చారా? టీడీపీ గండవ వేసుకోండి, టీడీపీ గండవ వేసుకొని మాట్లాడండి. ఆయన టీడీపీ క్యాండిడేట్ గా మాట్లాడుతున్నాడు, విశ్లేషకుడుగా మాట్లాడలా. పచ్చ కండవ వేసుకోలేదు, కూటమి కండవ వేసుకో. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, విశ్లేషణ ఆయన ఇంతకు ముందు ప్రసాద్ గారు ఆయన వ్యాఖ్యల్ని తప్పు పెట్టారని ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆయన వ్యాఖ్యల్ని తప్పు పెట్టారని ఏం చెప్పా ఆయన వ్యాఖ్యల్ని అయ్యన్న పాత్ర గారు మాట్లాడారు, టంగ్ స్లిప్ అయ్యారు, లేకపోతే అత్యుత్సాహంగా మాట్లాడారని కూడా చెప్పాడు. గౌతమ్ గారు ఒక్క నిమిషం గౌతమ్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఇంగిత జ్ఞానం అంటాడు, ఎవరింటాడు? మంచి నిజాలు మాట్లాడు. గౌతమ్ గారు ఒక్క నిమిషం సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. వ్యక్తిగత విషయాలు తెరపైకి తేవద్దు ప్లీజ్. అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ప్లీజ్. ఇప్పుడు చర్చ ఏంది? నువ్వు ప్రసాద్ గారు గౌతమ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. అతను విశ్లేషకుడుగా ఒక్క నిమిషం నేను చెప్తాను, నేను క్లారిటీ ఇస్తాను. ఒక్క నిమిషం గౌతమ్ గారు ఒక్క నిమిషం, రవి గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు చెప్పాను మీరు మాట్లాడే దానికి తప్పట్లా రైట్. ఆయన చెప్పిన దాంట్లో కూడా ఇంతకు ముందు అయ్యన్న పాత్రులు అత్యుత్సాహం ప్రదర్శించారు, నోట్స్ స్లిప్ అయిన మాట వాస్తవమే, కొన్ని వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడినటువంటి మాటలు అన్నారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు తప్పు పట్టారు కాబట్టి ఆయన గౌతమ్ గారు స్పందించారు. రైట్. రాజకీయ తీసుకున్నాడు, లైట్ గా తీసుకునే పరిస్థితి లేదు. రైట్ రైట్ అంత రైట్. గౌతమ్ గారు ఒక్క నిమిషం. రైట్ సార్ నాకేమంటే చెప్తా. రైట్ ఒక్క నిమిషం గౌతమ్ గారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి నేను ముగించి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, గౌతమ్ గారు ముగించిన తర్వాత మీకు అవకాశం ఇస్తాం ప్లీజ్. గౌతమ్ గారు నాకు అనిపించింది నేను చెప్పానండి, ఇందులో నాకు అనిపించింది నేను చెప్పాను. కాపండి మాట్లాడి నువ్వు చెప్పు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ. రైట్ రైట్ గౌతమ్ గారు రైట్. ఆ విషయం కాదు ప్లీజ్. మీ ప్రభుత్వంపై ఆరోపణలు కానీ లేకపోతే మీకు సంబంధించిన విషయాలు కాదు, అక్కడ గిరిజనులకు జరుగుతున్నటువంటి దాని విషయం గురించి చెప్పండి. గౌతమ్ గారు అక్కడ గిరిజనుల గురించి ఆదివాసీల గురించి ఏం జరుగుతుంది చెప్పండి, వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటి వాటి గురించే చెప్పండి. చట్టం ఏం చెప్తుంది,
ఆ చట్టం వెనుక ఎంతమంది అక్కడ అప్పుడు ఇబ్బంది పడ్డారు, ప్రభుత్వం ఈ చట్టం తేయడానికి గల కారణాల నుంచి కూడా చెప్పొచ్చు ప్లీజ్. ఇలాంటి ఒక మాటలు మాట్లాడినప్పుడు గిరిజనుల్లో సర్వసాధారణంగా వాళ్ళలో ఒక అభద్రతా భావం, భయాందోళన మొదలవుద్ది, భయం మొదలవుతుంది. దాని మీద ఏమన్నా చేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళుగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అవును. దీంతో పాటుగా మరి స్పందించాల్సిన ప్రభుత్వంలో నుంచి అతి ముఖ్యమైన నాయకుడు, అతి పెద్ద నాయకుడు ఆయనే స్పందించాడు, ఇలాంటిది ఏదీ లేదు అనేది. సరే, స్పందించినా కూడా దీని మీద ఏమన్నా జరుగుద్దేమో అన్న అనుమానాలు ఉండొచ్చు, కానీ అది జరిగిన నాడు కదా, అది అంత దూరం రావాల్సి వచ్చింది ఎప్పుడు, అలాంటి జరుగుతున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కాదు. విపక్షాలు ఉన్నాయి, అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి మీరు చేస్తారేమో, చెయ్యమని మీరు ఖచ్చితంగా వాళ్ళని పిలిచి మాట్లాడండి, అడగొచ్చు, అందులోనూ తప్పు లేదు. వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవచ్చు, దానికి కూడా తప్పేం ఉండదు. ఎప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు జీవో జరిగిపోయినట్టు కాదు కదా. ఏదైనా సరే ఒక జీవో చేసినప్పుడు దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు, గతంలో మనకి ఎప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఏముండేవి కాదు, ఆ జీవో చూడటానికి కూడా ఉండేవి కాదు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ ఏమైనా పెట్టినప్పుడు అప్పటికైనా వెళ్ళొచ్చు. రైతులు కూడా, అమరావతి రైతులు కూడా కోర్టు దాకా వెళ్ళి న్యాయస్థానాలను ఆశ్రయించుకొని వాళ్ళకి కావాల్సిన హక్కులు పొందుకున్నారు. ఇక్కడ కనిపించింది మాత్రం అందరికీ కనిపించదండి. న్యూట్రల్ గా చూసే వాళ్ళకి న్యూట్రల్ గానే కనిపిస్తుంది. మేమే కళ్ళద్దాలు పెట్టుకోలేదు. రైట్ గౌతమ్ గారు, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, వాళ్ళు ఒక విధంగా అనుమానం ఉంది, ధర్నా చేశారు, ఓకే, ఆ స్వేచ్ఛ ఉంది. కానీ గతంలో ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వమే ఆ చట్టాన్ని చేసినటువంటి దానికి రాజధాని అమరావతిని చేస్తేనే అక్కడ రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు చట్టం ప్రకారం భూములు రైతులు ఇచ్చారు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ముఖ్యమంత్రి ఈ పిలుపు మేరకు ఇచ్చారు. అయినా సరే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ అవకాశం లేకుండా వాళ్ళతో మాట్లాడకుండా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. కానీ ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రం ఉందనే విధంగా ఇంతకుముందు రఫీ గారు కానీ ఇప్పుడు గౌతమ్ గారు మాట్లాడిన మాటల్లో చూడవచ్చు. ఎలా స్పందిస్తారు మీరు? అన్ని రోజులు వాళ్ళు ధర్నా చేశారంటే స్వేచ్ఛ ఉందా లేదా సార్? అసలు మాట్లాడటానికి అర్థం ఉందా? అన్ని రోజులు అమరావతి రైతులు చేశారని మీరే చెబుతుంటారు, స్వేచ్ఛ లేదని మీరే చెబుతుంటారు. దీనికి అర్థం అసలు అర్థం ఉందా సార్? మీరు మాట్లాడడానికి మీరు అసలు మీనింగ్ ఉందా? అమరావతి రైతులు అన్ని 100 రోజులు ధర్నా చేశారంటుంటారు, ఈ రాష్ట్రంలో ధర్నా చేయడానికి స్వేచ్ఛ ఉందా అంటుంటారు. ఇంతకంటే మాట్లాడడానికి నిదర్శనం ఏమైనా ఉంటుందా సార్? ఇంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఏమైనా ఉంటుందా? మీరే చెప్తుంటారు అమరావతి రైతులు ఇన్ని రోజులు 100 రోజులు ధర్నా చేశారని మీరు చెబుతుంటారు, మళ్ళీ రాష్ట్రంలో ధర్నా చేయడానికి స్వేచ్ఛ మాట్లాడతారు సార్. మీరు అన్నారు ఓకే, కానీ ఇంతకుముందు అన్నారు మీరు గిరిజనులకి ఒక అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకి మీరు వాళ్ళని పిలిచి మాట్లాడొచ్చుగా అన్నారు. వాళ్ళు అడిగేది కూడా అదే. రఫీ గారు కానీ మీకే ఇస్తున్న టైం, రఫీ గారు కానీ గౌతమ్ గారు అన్నది ఏంటంటే ఇన్ని 100 రోజులు ధర్నా చేసినా సరే ఒక్కరోజు కూడా పిలిచేందుకు మాట్లాడలేదు, మీరు 2 రోజులకే పిలిచి మాట్లాడాలి అని అన్నారు. కాబట్టి మీకే రఫీ గారు, గౌతమ్ గారు ఒక్క నిమిషం, రఫీ గారు ప్లీజ్, రఫీ గారు ప్లీజ్, రఫీ గారు ఒక్క నిమిషం. రైట్, ప్రసాద్ గారు. ఇప్పుడు రఫీ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు. ఇప్పుడు ఒకసారి వీళ్ళు సిగ్గు శరం వదిలేసి మాట్లాడుతున్నారు. రైట్, అన్పార్లమెంట్ వర్డ్స్ వద్దండి ప్రసాద్ గారు, ప్లీజ్ అన్పార్లమెంట్ వర్డ్స్ వాడొద్దు ప్లీజ్. రఫీ గారు మాట్లాడితే నేను మాట్లాడినా. ప్రసాద్ గారు ప్లీజ్ ప్లీజ్ నేను చెబుతున్నా సార్, వ్యక్తిగత విమర్శలు ప్లీజ్. ఇప్పుడు ఆయన వ్యక్తిగత విమర్శ అంటే ఆయన ఏమన్నాడు? తల్లిని చెల్లిని బాబాని వెన్నుపోటు అన్నాడు. ఇప్పుడు నేనేం మాట్లాడాలి దానికి? ఎన్టీ రామారావుని వెన్నుపోటుకు వచ్చాడు, లక్ష్మీపార్వతి కాళ్ళు పట్టుకొని ఇవాళ ఏ పరిస్థితి తెచ్చాడు? జూనియర్ ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ వాడుకున్నాడు, ఇవాళ ఏ పరిస్థితి? హరికృష్ణాన్ని వాడుకున్నాడు, ఏం చేశాడు? వాడుకున్నాడు. ఆయన నేను చెప్పుకుంటూ పోతే శాంతాలంటుంటే సార్ మీరు మోసం చేసిన మోసాలన్నీ పెద్ద హరిశ్చంద్రులు నీకు మంత్రులు మాట్లాడితే ఎవడింటాడు ఈ రాష్ట్రంలో? వచ్చి 9 నెలలు అయింది, ఒక్క పథకం లేదు, నీకు 15 లేదు, నీకు 15 లేదు, ఆర్టీసీ బస్సు లేదు, సరిగా గ్యాస్ లేదు, ఇచ్చిన 6
అన్ని అడగొచ్చు. జనాలు ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అడగొచ్చు. రైట్, ఆ మేనిఫెస్టోలో ఉన్నాయో అడగొచ్చు, తప్పలేదు. లేదు కదా సార్, వచ్చిన రాగానే ఇవాళ 3 లక్షల ఉద్యోగాలు తీసేశారు సార్. 3 లక్షల మంది ఉద్యోగాలు రోడ్డు పట్టున కొట్టుకున్నారు. వాలంటీర్స్ 2 లక్షల చిల్లర, బేవరేజర్స్ వాళ్ళు 25,000 మంది ఎంప్లాయీస్, చాలా మంది ఇట్లాగా దాదాపు 3 లక్షల మంది ఎంప్లాయీస్ పట్టులు పెట్టుకున్నారు వాళ్ళ జీతాలు లేకుండా. కానీ ప్రసాద్ గారు ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరూ ధర్నాలు చేయాలా, లేకపోతే వాళ్ళకి సంఘీభావంగా వైసీపీ ఏం చేస్తుంది సార్? ఇప్పుడు వాలంటీర్స్ 2 లక్షల చిల్లర మంది తీసేశారు. బ్రాండీ షాపుల్లో పనిచేస్తున్నటువంటి 22,000 మందిని ఉద్యోగస్తులు తీసిన మాట వాస్తవమా కాదా? తర్వాత చెప్పేది నువ్వు ఇంత నీకు ముద్దులా మాట్లాడేవుగా, మధ్యలో వస్తావు, మధ్యలో మాట్లాడావు కదా, రావడం తప్పు. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంది? రఫీ గారు ఒక్క నిమిషం. మధ్యలో రఫీ గారు ప్లీజ్. అరే మాట్లాడితే ఉనికెందుక? రైట్ రఫీ గారు, గౌతమ్ గారు ఒక్క నిమిషం. నిజం మాట్లాడితే మీకు అట్లా సిగ్గు, శరము, రోషం అన్పార్లమెంట్ వర్డ్స్ వాడొద్దు ప్లీజ్. ప్రసాద్ గారు అన్పార్లమెంట్ వర్డ్స్ వద్దు ప్లీజ్. సార్ వాళ్ళు వాడాక నేను వాడుతున్నాను, గుర్తు పెట్టుకోండి. ప్రసాద్ గారు సార్ ఈ రాష్ట్రంలో 9 నెలలు అయింది సార్ గవర్నమెంట్ వచ్చి. కనీసం నాకు తెలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు లాస్ట్ లో 6 నెలల ముందు పసుపు కుంకుమ ఇచ్చాడు చూడు, 6 నెలల మంది ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అని చాకు కూడా చూపిలేదు సార్. వీళ్ళంతా ఈజీగా అనుకుంటారు ఇవాళ 9 నెలలకే వ్యతిరేకత వచ్చిందంటే. అరే మధ్యలో మాట్లాడతాం కరెక్ట్ నీతో మాట్లాడేవు కదా, మాట్లాడటం ఏదో పెద్ద నీతి మంత్రిలా మాట్లాడేవు కదా స్వామి, నువ్వు మళ్ళీ మధ్యలో ఎందుకు మాట్లాడతావు? నేను చెప్పేది ఇదే ఓపిక లేకపోతే మాట్లాడుతాం. కానీ ఈ అంశాన్ని ఇప్పుడు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఈ వ్యాఖ్యలపై ఏమైనా వైసీపీ స్టాండ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా వాళ్ళని పరామర్శించే అవకాశాలు ఉన్నాయా? వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గిరిజనులకి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులకి ఖచ్చితంగా అండగా ఉంటాడు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా వాళ్ళకి చాలా పథకాలు ఇచ్చాడు, చాలా వెసులుబాట్లు ఇచ్చాడు. తరువాత ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఎస్టీ మంత్రికి వాళ్ళని గౌరవిస్తా, ఎస్టీకి కూడా ఉప మంత్రి కూడా ఇచ్చేశారు. అన్ని చెప్పేది రఫీ గారు మీ దగ్గరికి వస్తా, రఫీ గారు మీ దగ్గరికి వస్తా ప్లీజ్, మీ దగ్గరికే వస్తా ప్లీజ్. ప్రసాద్ గారు తప్పని అన్నాడు ఆయన, పెద్దరికి ఆడిపోయింది. కంప్లీట్ చేయండి. గిరిజనులకే కదా సార్, ఈ రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రతిపక్షంగా మాకేం కొత్త కాదు. పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలే మేము గవర్నమెంట్ లో ఉన్నాం, మిగతా అన్ని 10-12 సంవత్సరాలు కూడా మేము పోరాటంలో ఉన్నాం. ప్రతిపక్షంగా మేము పోరాడతాం, మాకు అలవాటే. ఎక్కడ ఈ రాష్ట్రంలో చిన్న అన్యాయం జరిగిన వీళ్ళలాగా కిరణ్ రాయ్ మీద అమ్మాయి ఆరోపణలొద్దు ప్లీజ్. అవన్నీ జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయలు తిరుపతి ఇన్ఛార్జి అవన్నీ జరిగిన పరిణామాలు. కానీ రాష్ట్రం ఎంత దుర్మార్గంగా ఉందో, ఏ పరిస్థితిలో ఉందో చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, రకరకాల అంశాలు ఉన్నాయి. ప్రసాద్ గారు చూద్దాం ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో. సార్ నేను ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తే వాళ్ళకి ఇవ్వండి సార్. చెప్పండి. ఈ రాష్ట్రంలో ప్రజలు మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి ఒక గవర్నమెంట్ ని ర్యాగింగ్ చేయటం, ప్రసాద్ గారు నీకు పోయాను అంటాం, ఉద్యోగాల గురించి ప్రజలు స్వచ్ఛందంగా ర్యాగింగ్ చేయటం. మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక సవాల్గానే ఉంటది. రఫీ గారు రైట్. రఫీ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయి ఇంకేంటో రైట్. రఫీ గారు ఏంటి ఇది? ఆదివాసీల హక్కులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా భరోసా ఇచ్చే పని ఉందా?
లేకపోతే ఏంటి అంటే ఒక అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలకి అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా, లేకపోతే ఇంకేమన్నా ఉందా దీని వెనక మతలబ్ అనేది వైసీపీ నాయకుల యొక్క అనుమానాలు? ఎలా స్పందిస్తారు రఫీ గారు? ఏమన్నా మేము ఆల్రెడీ చెప్పాం, ముఖ్యమంత్రి చెప్పాడు, మంత్రి చెప్పింది, ఆమె కూడా గిరిజన రాలే, ఇంకేం చేయాలా? పెద్ద బోర్డు పెట్టాలా? అక్కడ ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి మీరు? బోర్డు పెట్టవసరం లేదు కానీ 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు. ఒక బాధ్యతాయుతంగా ఈ లోపల ఏమన్నా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారా అని. వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేశామా? రైట్. వాళ్ళని ఆటంకపరిచామా? ప్రభుత్వం వాళ్ళని వ్యతిరేకించిందా? స్వేచ్ఛగా చేసుకుంటున్నారు, చేసుకున్నాడు. మా ప్రభుత్వ పాలసీ కాదు. వన్ మాత్రమే తీసేసేది మా ప్రభుత్వ పాలసీ కాదు. రైట్. మేము అక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఏ రకంగా అభివృద్ధి చేయాలో లోతుగా విశ్లేషణ చేయమని చెప్పాడు ఆయన. అభివృద్ధి జరగాల, అది సెకండ్ ఊటీగా ఉంది కాబట్టి పర్యాటకుల్ని ఆకర్షించాలా, అక్కడ ఉన్న గిరిజనులతో భాగస్వామ్యం చేయాలా, వాళ్ళకు ఉపాధి కల్పించాలా, రాష్ట్ర ఆదాయం పెంచాలా. ఇప్పుడు అరకు కాఫీని ఎందుకు ప్రమోట్ చేస్తా ఉన్నాం, వాళ్ళ ఉత్పత్తులు ఎందుకు తీసుకుంటున్నాం? మన్ కీ బాత్ లో ప్రధాని కూడా ప్రస్తావించారు. అక్కడ గంజాయి కొంతమంది తెలియక గంజాయి పండిస్తుంటే వాళ్ళని కాదు మీరు కాఫీ పండించండి, యాపిల్స్ పండించండి అని చెప్పి ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? అది మా పద్ధతి. ఈయనలాగా జీవో లేకుండా పోలీసులు పెట్టి వివి సుబ్బారెడ్డి ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి అక్కడ లారీలు బాక్సెట్ దోసుకెళ్ళిన రోజులు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అడవులను ఆక్రమించుకున్న వాళ్ళు, కొండల్ని ఆక్రమించుకున్న వాళ్ళు, భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళు, ఎవరో షిప్పుల్ని ఆక్రమించుకున్న వాళ్ళు, మొత్తం ఎక్కడికక్కడ ఆక్రమణకి గురి చేసి ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసినాడు. తగ్గుతున్నమ్మా, మేము కూడా ఉండాలని చెప్పి వస్తారు వీళ్ళు. వీళ్ళకి మాట్లాడటానికి ఉందా? ప్రజలు 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెడితే అసెంబ్లీకి కూడా రాకుండా ముఖం చాటేసిన వాళ్ళు వీళ్ళేదో టీవీలో దొరికింది కదా అని చెప్పి మాట్లాడటం చూస్తా ఉంటే ఆశ్చర్యం. ఏదో దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడింది కరెక్ట్ అయితే అసెంబ్లీ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయవలసింది. ఎందుకు వెన్ను చూసావు? ఎందుకు పారిపోయావు? ప్రజల్లో బలం లేదని అప్పుడు మీరు ఎందుకు పారిపోయారు? జడ్పీటీసీకి అన్నిటికి ఎమ్మెల్సీకి మీరు ఎందుకు పారిపోయారు? పెద్ద ఇదిగా చెబుతా. అప్పుడు కనీసం సంస్థలో పోటీ చేయడానికి మనుషులు లేరు మీకు. ఇప్పుడు పెద్ద మనుషుల్లాగా మాట్లాడతారు. ఏ రకంగా తురగా కిషోర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ వచ్చినటువంటి మా నాయకుల్ని ఏ రకంగా కారు మీద దాడులు చేశారు? అంత ఏ విధంగా దౌర్జన్యం చేసి మేయర్ లాక్కుంటున్నారు. లాక్కోలే. ఆ రోజు 23 మంది మీకు ఎమ్మెల్యేలు ఉంటే నేను 5గురిని లాక్కుంటే ప్రతిపక్షం కూడా ఉండదు, నేను ఆ పని చెయ్యను అన్నాడు. మీరు ఇవాళ మున్సిపాలిటీలు, మేయర్లు, కార్పొరేటర్లు అందరినీ బెదిరించి కొట్టి గూండా రాజకీయం చేస్తున్నారు. తాలిబాన్లు రాష్ట్రం చేశారు. తాలిబాన్ల కంటే దారుణంగా గూండా రాజకీయాలు చేస్తా ఉన్నారు. మొత్తం దసరాలు తగలు పెడుతున్నాడు వచ్చి బయటకు వచ్చి. మీరు చేసిన చూసాను పేకాట, కోళ్లు పందాలు, మీరు చేసినంత అంత తప్పగా ఏం లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి సృష్టిస్తా, సంపద సృష్టిస్తా. ఏం సంపద సృష్టించేది? మీరు గౌతమ్ గారు సృష్టించే సంపద. ప్రసాద్ గారు, రఫీ గారు సృష్టిస్తుంది ఎవరు? చంద్రబాబు, లోకేష్ చెప్పేది ఒకటే సార్, గిరిజన భూములు లాక్కోని ప్రసాద్ గారు, రఫీ గారు గౌతమ్ గారు, గౌతమ్ గారు ఒకవేళ గౌతమ్ గారు ప్రసాద్ గారు, రఫీ గారు, గౌతమ్ గారు చివరిగా చెప్పండి. 1/70 చట్టాన్ని గనక సవరిస్తే ఒకవేళ అంటే మా భూములు అమ్మటానికి వెసులుబాటు కలుగుతాయా అనేది అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు భయాందోళనకు గురి చేస్తుంది. అవునండి. రైట్. దీన్ని ఎట్లా వాళ్ళకి భరోసా కల్పించాలంటే వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి ఏంటంటే ఇప్పుడు నోటి మాటతో అయ్యేది కాదు. చంద్రబాబు నాయుడు గారు మేము చెయ్యం అని చెప్పినంత అంత మాత్రాన చేయకుండా ఉంటారని నమ్మటానికి వాళ్ళేమి సిద్ధంగా లేనట్టుగానే అయ్యన్న పాత్రుడు చెప్పినంత మాత్రాన అది అయిపోయింది అని అనుకుంటానికి కూడా లేదు కదండి. ఇది లేనప్పుడు అది ఉండదు, అది ఉన్నప్పుడు ఇది ఉండదు. ఇలాగా
దీన్ని ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండానే దీన్ని ఏం చేస్తారు అనే ఒక ఉద్దేశాన్ని కూడా మనం ఇక్కడ గమనించి తీరాలి. భయాందోళనలో వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాకపోతే అది ఎవరి ప్రోద్బలంతో జరుగుతుంది? ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న నాయకులు కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇంకా వేరే మార్గాలు ఏమి లేవండి. అది ఏ ప్రోద్బలంతో జరుగుతుంది, ఎవరు వచ్చి చేస్తున్నారని తెలుసుకోవటం వాళ్ళకు కుదిరే పని కాదా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ కారణానికి వాళ్ళు పిలవలేదేమో, అయినప్పటికీ కూడా ఏదో ఒక అడుగు ముందుకేసి జీవో చేశారా, దాన్ని అమెండ్మెంట్ చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? అవి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్ళైనా సరే ఈ గవర్నమెంట్ లో ఉన్న ఈ పెద్ద నాయకులందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ పని జరుగుతుంది. రైట్ రైట్ ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు రఫీ గారు మీ దగ్గరికి వస్తా తర్వాత. ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే సార్, చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం. అందులో గిరిజనులు వాళ్ళు భయాందోళన చిన్న విషయానికి భయాందోళన చెందారు. 48 గంటల ఇప్పుడు జరిగేది ఏంటో నేను చెప్తున్నాను సార్. ఇది మొత్తం కూడా అక్కడ బాక్సైడ్ భూములు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. అవన్నీ దోచుకోవటానికి లోకేష్ గారు ఒక స్కెచ్ చేశారు పక్కాగా. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. చెప్పాను నువ్వు మధ్యలో మాట్లాడకు. ఆల్రెడీ అక్కడ లారీలతో 100 లారీలతో బాక్సైట్ మొత్తం రవాణా చేస్తా ఉన్నారు. వాళ్ళు బాక్సైట్ తో అంత రవాణా చేస్తుంటే వైసీపీ ఊరుకుంటుందా? వైసీపీ ఊరుకుంటుందా? ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరిపితే వైసీపీ ఊరుకుంటుందా? తవ్వకాలు జరుపుతా ఉన్నారు. వైసీపీ ఊరుకుంటుందా? అక్కడ బెదిరింపు ప్రసాద్ గారు, అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరిపి లారీ తరలిస్తే వైసీపీ ఊరుకుంటుందా? ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఊరుకున్నానా చెప్తున్నానా? రైట్ రైట్ రఫీ గారు చెప్తున్నానా? అన్ని కూడా 100 లారీలు పెట్టి అక్కడ తోలుతా. ఆల్రెడీ మైనింగ్లు బాక్సైట్లు రోజు అదే పని. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా, బియ్యం మాఫియా, లిక్కర్ మాఫియా. ఇవాళ కొత్తగా తిరుపతిలో మొన్న లడ్డు గోల్ చేశారు, అది అయిపోయింది. ఇవాళ ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గానికే విఐపి బ్రేకులు ఒక జీవో తెచ్చారు, ఎన్ఆర్ఎస్ జీవో అని, వాళ్ళ సామాజిక వర్గ ఊరికే. ఎంత దారుణంగా ఇవాళ రఫీ గారు సుప్రీంకోర్టు డైరెక్షన్ లో 1/70 జీవో ఉంది. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. అది ఎవరి వల్ల కాదు. దోపిడీ చేసింది వైసీపీ. అక్కడ బివి సుబ్బారెడ్డి దోపిడీ చేశాడని పుంఖాలుగా వార్తలు వచ్చినాయి. పోలీసులు పెట్టి రోడ్లు వేసి దోపిడీ చేశాడు ఇలా మాట్లాడేది. వాళ్ళు తిరుపతిలో కలిసి నయ్యులు ఒక్కొక్కటి వస్తున్నారు, అరెస్ట్ అవుతున్నారు. అక్కడ కూడా అన్ని అబద్ధాలు, అన్ని. రైట్, థ్యాంక్ యూ సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కుప్పం ప్రసాద్ గారు, వైసీపీ నాయకులు, అలాగే గౌతమ్ గారు, రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మొత్తానికి మన్యం ఏరియాలో కొంచెం అలజడైతే కొంచెం వాతావరణం నెలకొంది. 1/70 చట్టం సవరించాలని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు, పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం 48 గంటలకు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు పిలుపునివ్వడం జరిగింది. దీన్ని అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా సవరించే పని లేదు అనే ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. మరోపక్క ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ఏ విధంగా ఈ యొక్క 1/70 యాక్ట్ని ఏమన్నా సవరిస్తారా, లేకపోతే దీన్ని ఏమన్నా భరోసా కల్పిస్తారా, అక్కడ ఆదివాసీలకి ఏమన్నా భయభ్రాంతులకు గురి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా నమ్మకం కలిగించే పరిస్థితి ఏమన్నా తీసుకొస్తాం ముందు రానున్న రోజులు చూద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్లోని అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.